అసలు మీ అందరికీ ఇలాంటి సంతోషం ఎప్పుడైనా వచ్చిందా? ఈరోజు నేను మా చెట్టు బంగన్పల్లి మామిడికాయలని హార్వెస్ట్ చేశాను. మనం పెంచిన చెట్టు నుండి కాయలు కోస్తుంటే ఆ ఫీలే వేరబ్బా. హలో అండి, నా పేరు ఆశ్రిత. మామిడికాయలు కోసేద్దాం, వచ్చేయండి. అసలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో? ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా కాసిన కాయలు ఇవి. చాలా ఫ్రెష్గా మంచి స్టాండర్డ్ సైజులో వచ్చాయి. ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. కాయలు చూడండి ఎంత కిందికి కాసాయో, ఈజీగా తెంపేయచ్చు. యాక్చువల్లీ మా ఇంట్లో ఇంకొక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి. ఆ చెట్టుని మా నాన్న చిన్నప్పుడు పెట్టానని నాతో చెప్తుంటాడు. దాని కాయలు కోసినప్పుడల్లా మా నాన్న నాతో ఇదే విషయం చెప్పి సంతోషపడుతుంటాడు. అంటే మేము తినేటప్పుడు ఈ చెట్టు నేనే పెట్టాను, నా చిన్నప్పుడు పెట్టాను అని చెప్తూ సంతోషపడుతుంటాడు అనమాట. ఆ సంతోషం నాకు కూడా కావాలనిపించింది. 3 years ago ఈ చెట్లను నా చేతులతో నేనే పెట్టాను, మా నాన్న హెల్ప్ తీసుకొని. ఇంకేముంది, ఎప్పుడు కాస్తాయా, ఎప్పుడు కోద్దామా అని చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తుండే. ఫైనల్లీ ఆ టైం అయితే వచ్చేసింది. నాకైతే తెంపుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. వీడియోలో చూడొచ్చు, నేను కాయలు కోసేటప్పుడు నా ఫేస్ మీద చూపించిన జెన్యూన్ హ్యాపీనెస్ మీకు కూడా కనిపిస్తుంది. నేచర్ లవర్స్ అందరికీ ఇలానే ఉంటుంది కదా. ఇది వచ్చేసి 2 బంగన్పల్లి మామిడి చెట్టు. దీనికి కూడా కాయలు చూడండి ఎంత కిందికి కాసాయో. నాకు అందినవి నేను తెంపాను, ఇంకా పైకి అందకుండా ఉన్నాయి మా నాన్న చేరేసుకొని తెంపేశాడు. చూడండి, నేను హ్యాపీనెస్తో డాన్స్ కూడా చేస్తున్నాను. ఈ బంగన్పల్లి కాయలు పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయి. సో ఫైనల్లీ మేమైతే ఇన్ని కాయలు తెంపాము. నేనైతే నా సమ్మర్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. ఉంటా మరి.